ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో 100 గజాల్లో ఇల్లు కట్టుకునేవారు మున్సిపల్ కార్యాలయాల చుట్టే తిరగకుండా వారికి ప్లాన్ అప్రూవల్ ప్రక్రియ నుంచి మినహాయింపునిచ్చింది. అలాగే 300 గజాల్లోపు ఇల్లు నిర్మించుకునే వారికి అనుమతులు మరింత సులభతరం చేయనుంది. కాగా ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షలు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో కేంద్రం తన వాటాగా 2.5 లక్షలు అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఖచ్చితంగా మరో 1.5 లక్షలు ఇవ్వనున్నారు. ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త అందించడమే కాదు, గురువారం జరిగిన కేబినెట్ భేటీలో ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాల్ని తీసుకుంది. రాష్ట్రంలోని 475 జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా 1.41 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. జల్ జీవన్ మిషన్, రాజధాని అమరావతి పనులతో పాటు పలు అంశాలపై మంత్రివర్గం కీలక నిర్ణయాలను తీసుకుంది. జల్ జీవన్ మిషన్ కు ఇంతకు ముందే ఆమోదం లభించి ఇప్పటిదాకా పనులు ప్రారంభించలేదు. దీంతో 25% పూర్తయిన పనుల టెండర్లను రద్దు చేసి మళ్లీ పిలిచేందుకు కేబినెట్ అంగీకరించింది. అలాగే అమరావతిలో 45 పనులకు సంబంధించి 33,000 కోట్ల రుణ సమీకరణకు సిఆర్డీఏకు కేబినెట్ అనుమతినిచ్చింది. హడ్కో ద్వారా 11,000 కోట్లు రుణం తీసుకునేందుకు కేబినెట్ అప్రూవల్ వచ్చింది. జర్మనీకి చెందిన KfW ద్వారా 5,000 కోట్ల రుణానికి ఓకే చెప్పింది కేబినెట్. బుడమేరు సహా 10 జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్ కు అంగీకారం తెలిపింది. ధాన్యం కొనుగోలు కోసం మార్క్ఫెడ్ ద్వారా 1000 కోట్ల రుణం తీసుకోవడానికి మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం ఎడమ కాల్వ రీటెండర్ కు కూడా అనుమతి లభించింది. పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. VE తో పాటు క్లీన్ ఎనర్జీ కోసం NTPC ద్వారా పెట్టుబడుల కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని మంత్రిమండలిలో నిర్ణయించారు. 1,70,00,000 కోట్ల పెట్టుబడులతో విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటు చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో NTPC జాయింట్ వెంచర్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది.